డిస్లిస్టింగ్ ప్రక్రియను వెంటనే మొదలుపెట్టమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఈట్ స్ట్రీట్, ఏలూరు రోడ్డు, మాచవరం, ఈఎస్ఐ హాస్పిటల్, క్రీస్తురాజపురం, ఏఎస్ రామారావు రోడ్డు, అలాగే హరిజనవాడ, లోయల కాలేజీ రోడ్డు, మధు చౌక్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీ వర్షాలు పడినప్పుడు వర్షపు నీటి నిల్వలు రోడ్డు మీద నిలిచి ఉంటే ప్రదేశాలను 72 ఉన్నాయని అధికారులు గుర్తించగా వాటిని నిరంతరం డిస్టిలింగ్ చేసుకుంటూ భారీ వర్షాలు పడిన వర్షపు నీటి నిల్వలు రోడ్డు మీద నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రధాన అవుట్ఫాల్ట్ డ్రైన్లో కలిపే డ్రాయింగ్లను ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తూ డిస్టిల్లింగ్ చేసుకుంటూ ఉండాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. ఏలూరు రోడ్డు, మాచవరం ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ పొంగడం గమనించి వెంటనే చర్యలు తీసుకుని ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్రీస్తురాజపురం, హరిజనవాడలో ఎప్పటి నుండో నిలిచి ఉన్న పాత ద్విచక్ర, 4 చక్ర వాహనాలను పోలీసు వారి సమన్వయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ నందు పాడైపోయిన కల్వర్ట్ను గమనించి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. మధు చౌక్ సెంటర్ వద్ద గుహాల ముందు డ్రైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సమన్వయంతో రోడ్లు పైనున్న నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలాగా చర్యలు తీసుకోవాలన్నారు.